ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సంఘములో కొంతమంది విశ్వాసులను బలహీనపరుస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే మరలా బాప్తీసం తీసుకోవాలా. కొంతమంది విశ్వాసులు ఉన్నారు సంఘాల్లో, వాళ్ళు బాప్తీసం ఆల్రెడీ ఒక బాప్తీసం తీసుకున్నారు, అయితే మరలా బాప్తీసం తీసుకోవాలనేటువంటి ఒక బోధ ఈనాడు సంఘాల్లోకి వస్తూ ఉంది. ఈ విషయమై కొంతమంది వ్యక్తులు అభ్యంతర పడతా ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని బట్టి వాక్యపు వెలుగులో దేవుడు వాక్యం ఏం బోధిస్తూ ఉందో ఒకసారి స్పష్టంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. బాప్తిస్మము ద్వారా రక్షణ వస్తుందా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసమును వలన రక్షణ వస్తుందా? క్లారిటీగా చెప్పండి నాకు. బాప్తిస్మము వలన రక్షణ వస్తుందా, లేకపోతే విశ్వాసము వలన యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసము వలన రక్షణ వస్తుందా? నిజ విశ్వాసి చెప్పాల్సిన అంశం ఏందయ్యా అంటే విశ్వాసము వలనే, అది కూడా యేసుక్రీస్తు ప్రభు నందలి విశ్వాసము వలన మాత్రమే రక్షణ వస్తుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తా ఉందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. స్పష్టంగా చెప్తా ఉంది. ఏమనంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది క్రియల మూలమైనది కాదు, బాప్తిస్మ మూలమైనది కాదు. అయితే బాప్తిస్మం దేన్ని సూచిస్తూ ఉందయ్యా అంటే, నేను యేసుక్రీస్తుతో పాటు ఆయన మరణంలో పాలు పంపులు పొందాను, యేసుక్రీస్తు ప్రభుతో పాటు పాలు పంపులు పొందాను. దేంట్లో? ఆయన మరణంలో. ఆయన ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో నేను కూడా నా శరీర విషయమై నేను పాతి పెట్టబడి ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి నేనును క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుటను బట్టి పునరుద్ధానుడయ్యే ఉన్నాను, నేను ఇంకెన్నడూ చనిపోను అనే స్థిర విశ్వాసం కలిగి బాప్తిస్మము కలిగి ఉన్నాడు. అది దేంట్లో ఉంది? విశ్వాసములో ఉంది, క్రియలో లేదు. జాగ్రత్తగా వినండి. దేంట్లో ఉంది? విశ్వాసములో ఉంది, క్రియలలో లేదు అక్కడ. కాబట్టి బాప్తిస్మం అనేది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనది అంటే క్రియ శరీర సంబంధమైనది, భావం ఆత్మ సంబంధమైనది. జాగ్రత్తగా వినండి. క్రియ శరీర సంబంధమైనది కానీ సంఘం ఎదుట అందరి ముందు నేను చేస్తున్నాను కానీ దాని భావం నాకు మాత్రమే తెలుసు. దాని భావం ఏంటి? నేను నా పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి నేను హృదయపూర్వకంగా నా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నేను క్రీస్తు యేసునందు మరణములోనికి పాలు పంపులు పొందుతున్న స్పృహలో ఉండి తీసుకున్నటువంటి నిర్ణయమే బాప్తిస్మం. అయితే ఈనాడు పెళ్లికి బాప్తిస్మం ఇస్తున్నారు, లేకపోతే చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇస్తున్నారు. ఈ రెండు అంశాలు. అయితే పెళ్లికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నేను లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి పెళ్లి బాప్తిస్మాలు లూథరన్ సంఘాల్లో ఇస్తారు కాబట్టి ఒక అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు పెళ్లికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నాయన నీకు పెళ్లికి బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పకుండా ఆయన ఏం చెప్తాడయ్యా అంటే, హృదయములను పరిశోధించుడి, దేవుని సమ్ముఖమందు నిలబడి ఉండగా నేను అడుగున్నది ఏమనగా, నీవు నిజ పాపాలను గ్రహించి నిజముగా పశ్చాత్తాపడుచు నీ పాపములను ఒప్పుకొనుచున్నావా అంటే ఆ అబ్బాయి ఏమంటాడంటే, ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఖచ్చితంగా నేను పాపినని గ్రహించి ఒప్పుకొనుచున్నాను అంటాడు. రెండవది, విశ్వాస ప్రమాణం చెప్పగలవా? విశ్వాస ప్రమాణం చెప్పగలవు. ఏంటి విశ్వాస ప్రమాణం అంటే, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను, ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరుగు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలోని 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చెట్టు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవనము అని నమ్ముచున్నాను అంటాడు. ఇది లూథరన్ సంఘంలో బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు చెప్పించే విశ్వాస ప్రమాణం. అయితే ఆ విశ్వాస ప్రమాణంలో ఉన్న భావము ఆల్రెడీ అతను ముందు నెరవేర్చబడిన వాడై ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే తన నిజ పశ్చాత్తాప స్థితిని ఎరిగిన వాడు మాత్రమే బాప్తిస్మం పొందుతాడు. అయితే ఇక్కడ పెళ్లికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పెళ్లికి బాప్తిస్మం ఇస్తున్నవాడు వాడి ఆలోచనల్లో ఎక్కడ ఉంటుందా అంటే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉంటుంది. కాబట్టి బాప్తిస్మ సంబంధమైన అంశాలు ఏమీ అతనికి తెలీదు, బాప్తిస్మంలో ఉన్న భావం ఏమీ తెలీదు, కానీ అతను బాప్తిస్మం పొందాడు.
అలాగే చిన్నపిల్లల్ని కూడా డెడికేట్ చేస్తూ ఉంటారు. మేము తల్లిదండ్రులుగా మా పిల్లల్ని దేవుని కృపతో, మేము దేవుని జ్ఞానంతో పెంచుతాము, దేవునిలో భయభక్తులతో మేము పెంచుతాము అనే ఒక వడంబడిక సంఘం ఎదుట, కాపరి ఎదుట చేసుకొని అక్కడ ఇది చేస్తారు. అది ఎక్కువ శాతం అది క్యాథలిక్స్ వాళ్ళు చేస్తారు. అలాగే లూథరన్ సంఘాల్లో కూడా చేస్తారు. అది డెడికేషన్ అంటారు. లూథరన్ సంఘంలో డెడికేషన్ అంటారు, వాళ్ళేమో జ్ఞాన స్నానం అంటారు. రోమన్ క్యాథలిక్స్ ఏమంటారంటే జ్ఞాన స్నానం. ఏదేమైనా భాష ఏదైనా దాని భావం ఒకటే. అక్కడ కూడా చైల్డ్ బాప్టిజమే అంటారు, అక్కడ కూడా చైల్డ్ బాప్టిజమే అని అంటారు. సో ఏదేమైనా దాని భావం మాత్రం ఒకటే. అయితే ఇప్పుడు పెళ్లికి బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి బోధ విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు వలన రక్షణ పొందాడు. ఇతను దేవుని సత్క్రియలు జరిగిస్తూ తన జీవిత కాలాన్ని గడిపి దేవుని మహిమలో ప్రవేశించాడు. అయితే ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు, నరకం వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా పరలోకమే వెళ్తాడు, అవునా? రెండో వ్యక్తి, చైల్డ్ బాప్టిజం తీసుకున్న వ్యక్తి అతను ఉన్నాడు. అతనికి జ్ఞానం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యందలి బోధను విని నిజ పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ నిమిత్తమై తాను పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందాడు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు, నరకం వెళ్తాడా? ఖచ్చితంగా పరలోకమే వెళ్తాడు. ఎందుకంటే రక్షణను బట్టి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసము వలన కలిగిన రక్షణను బట్టి మాత్రమే నిత్య జీవము తప్ప బాప్తిస్మమును బట్టి కానీ క్రియను బట్టి మాత్రము కానే కాదు. విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసము వలన బట్టి మాత్రమే రక్షణ కానీ బాప్తిస్మం వలనను, బాప్తిస్మం క్రమము వలనను కాదు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి చాలామంది చెప్తున్న అంశం ఏంటంటే, మరి పౌలు గారు బాప్తిస్మం ఇచ్చారు కదా. ఎవరికి బాప్తిస్మం ఇచ్చారు పౌలు గారు? అపోస్తుల కార్యములు 19:3 అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందిరని అడగగా వారు యోహోను బాప్తిస్మం బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహోను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలననే ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడే డివేట్ అయ్యారు. ఏమనంటే, వారు ఏ బాప్తిస్మం పొందారయ్యా అంటే యోహోను ఇచ్చిన బాప్తిస్మం పొందారు. మీరే బాప్తిస్మం పొందారంటే మా పాస్టర్ గారు ఇచ్చిన బాప్తిస్మం. మీరే బాప్తిస్మం పొందారంటే ముంచుడి బాప్తిస్మం. మీరే బాప్తిస్మం పొందారంటే చిలకరింపు బాప్తిస్మం. మీరేం బాప్తిస్మం పొందారంటే, సో అసలు బాప్తిస్మం విషయమే వారికి సరైన పరిపూర్ణ జ్ఞానం లేదు. అర్థమైందా? కాబట్టి అలాంటి విషయాల్లో మేము యోహోను ఇచ్చిన బాప్తిస్మం పొందారు. యోహోను దేని నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడో వాళ్ళకి పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. యోహోను గారు ఇచ్చిన బాప్తిస్మం దేనికంటే మారు మనస్సు నిమిత్తమే ఇచ్చిన బాప్తిస్మం. అది మారు మనస్సు నిమిత్తమే ఇచ్చిన బాప్తిస్మం. కాబట్టి మీరు మారు మనస్సు పొందాలి. ఫస్ట్ మీరు మారు మనస్సు పొందిన తర్వాత మీరు బాప్తిస్మం పొందాలి. అయితే మీరు మారు మనస్సు లేదు కానీ బాప్తిస్మం అయితే పొందేశారు. మీరు మారు మనసు మీరు పొందలేదు కానీ బాప్తిస్మం అయితే పొందేశారు. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. ఇప్పుడు వాళ్ళు ఎవరి నామమున పొందారు? యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి బాప్తిస్మం పొందారు. ఇక్కడ యేసు నామమును బట్టి బాప్తిస్మం పొందారు అని అంటే, ఇక్కడ మళ్ళీ ఒక వాదన ఏమొచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు నామమును పేరుటే బాప్తిస్మం ఇవ్వాలి తప్ప తండ్రి పేరటైనను పరిశుద్ధాత్మ పేరటైనను బాప్తిస్మం ఇవ్వకూడదనేది ఒక బోధ వచ్చింది. తప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. ఎవరి నామం పేరట ఇచ్చిన బాప్తిస్మమే. అందుకే బాప్తిస్మం ఇచ్చే వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామం పేరట బాప్తిస్మం ఇస్తున్నారు. దేవునికి వందనాలు. అయితే ఆయన పౌలు గారు బాప్తిస్మం యేసు నామమున బాప్తిస్మం ఇచ్చాడు. యేసు నామమున బాప్తిస్మం పొందిరి అంటే అక్కడ నీళ్లతో మరలా బాప్తిస్మం ఇచ్చినట్టు అక్కడ లేదు. అర్థమవుతుందా? నీళ్లతో బాప్తిస్మం ఇచ్చినట్టుందా?
లేదు. మరి యేసునామమున బాప్తిసం పొందడం అంటే ఏంటి? యేసునామమున బాప్తిసం పొందడం అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున వీరు పొందిన బాప్తిసం ఏంటి? పాప క్షమాపణ. వీరు యేసుక్రీస్తు ప్రభు నామం పేరట పొందిన బాప్తిసం ఏంటి? పాప క్షమాపణ. పాప క్షమాపణ దేంట్లో వస్తుంది? నీటితో వస్తుందా? పాప క్షమాపణ నీటి ద్వారా వస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీటి ద్వారా పాప క్షమాపణ రాదే. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు నామం పేరట నేను బాప్తిసం పొందానంటే యేసుక్రీస్తు ప్రభు వారు నా నిమిత్తమై ఆయన చేసిన శిలువ యాగమును నాకు జ్ఞాపకం తీసుకుని వచ్చి, ఆయన చేసిన కార్యమును బట్టి, ఆయన నామమును బట్టి విశ్వాసం ఉంచుటను బట్టి, ఆయన చేసిన క్రియను బట్టి, ఆయన దైవత్వమును బట్టి నా నిజస్థితి నాకు అర్థమవుతుంది. నా నిజస్థితి నాకు అర్థమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించినప్పుడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడిని. యెషయాదే అంటాడు. ఏమనంటే, దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి నిత్యము పరిశుద్ధ దూతల మధ్య ప్రతిగానముల మధ్య పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుణ్ణి చూసినప్పుడు, తనను తను చూసుకున్నప్పుడు ఏముంటుంది? అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడును అంటాడు. అర్థమవుతుందా? సో దేవుణ్ణి చూసినప్పుడు తన నిజస్థితి అర్థమవుతుంది. తన నిజస్థితి అర్థమైనప్పుడు తన పాప స్థితి తనకి జ్ఞాపకం వస్తుంది. తన పాప స్థితి తనకు జ్ఞాపకం వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు నామం పేరట వాళ్ళు అక్కడ రక్షణ పొందారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరలా 19వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 6వ వచనంలో, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే పౌలు గారు వారి మీద హస్త నిక్షేపణ చేశాడో అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మను వాళ్ళు పొందారు. ప్రదేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు, పశ్చాత్తాపడి రక్షణ పొందారు. అయితే పరిశుద్ధాత్మ వరమును ఎప్పుడు పొందారు? చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వరమును పొందారు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామం పేరిట బాప్తిసం పొందారో అప్పుడు పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు నామం పేరిట వాళ్ళు ఎప్పుడైతే బాప్తిసం పొందారో పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో ఆయనందు విశ్వాసముంచుట చేత నేను పరిశుద్ధాత్మను వరమును పొందుతాను. కాబట్టి అది క్రియల మూలమైనది కాదు, అది బాప్తిస్మ మూలమైనది కాదు. దేని మూలమైనది? యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుటను బట్టి మాత్రమే, ఆయనందు విశ్వాసం ఉంచుటను బట్టి మాత్రమే. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, బాప్తిస్మం నేను మరలా తీసుకోవాలా అంటే నువ్వు బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకో. ఫస్ట్ నువ్వు మరలా బాప్తిస్మం తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని అది నీకు సంబంధించిన అంశం, నీ విశ్వాసానికి సంబంధించిన అంశం. అయితే బాప్తిస్మం నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలని బోధించేవాడు తప్పు బోధ చేస్తున్నాడు. నువ్వెవరు బోధించడానికి? ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు మరలా బాప్తిస్మం తీసుకోవాలి. ఇందాక ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను ప్రియ దేవుని బిడ్డలారా. ఏమనంటే,
ఒక వ్యక్తి పెళ్లికి బాప్తీసం తీసుకున్నాడు, కానీ తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ఎరిగి పశ్చాత్తాపడి క్రియలను సత్క్రియలుగా మార్చుకొని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటను బట్టి కొంతకాలమైన పిమ్మట చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా పరలోకమే వెళ్తాడు. బాప్తీసం ఏంటి? పెళ్లికి బాప్తీసం. వెళ్ళడా? ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళడని చెప్పడానికి నువ్వు నేను ఎవరమండి? అది ఆయన విశ్వాసం కదా. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము విశ్వాస విషయమై మన స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవడం మంచిది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాలోకి వస్తాడో నేను అప్పుడేం చేస్తాను? పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి ఎప్పుడైతే వస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి ఏం చేస్తాడయ్యా అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి మీ పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఏం చేస్తాడంటండి పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. అయితే 13వ వచనం చదువుతా ఉన్నాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే, తనంతటికి తానుగా కొత్త బోధ ఏది చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదో కొత్త బోధ చేయడు. ఏది దేవుని ఆత్మ గ్రహించగలగాలి అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీవు యేసుక్రీస్తుని ఎరగకుండా పరిశుద్ధాత్మ దేవుడిని ఎరగలేవు. పరిశుద్ధాత్మ దేవుడిని ఎరగాలి అంటే నీకు యేసుక్రీస్తు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఎలా తెలుస్తారాయా అంటే, ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యందు, నేను వాక్యము దేవుడే ఉన్నాను. కాబట్టి నువ్వు వాక్యాన్ని చదవాలి. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సర్వసత్యంలో నడిపిస్తాడు. తనంతట తానే కొత్త బోధ ఏది చేయడు, కానీ ఏ బోధ చేస్తాడు? నా వాటిలోనివి తీసుకొని ఆయన మీకు బోధించును. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వములో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏం తెలియజేస్తుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఆత్మే, కుమారుని ఆత్మే పరిశుద్ధాత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుందంట? మన హృదయంలోనికి ఉంటుంది. మన హృదయంలోనికి ఎవరి హృదయంలోనికి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాని హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును. నాలో పాపం లేదని నేను చెప్పానంటే నాలో సత్యము లేనట్టే, అబద్ధం ఆడుతున్నాను. కాబట్టి సత్యము లేదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నాలో లేనట్టే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏందయ్యా అంటే, నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించానో, ఆయన విశ్వాసం ఉంచానో, అప్పుడే నేను రక్షణ పొందాను. కాబట్టి ఇప్పుడు ఆయన నా హృదయంలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి వస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, అలాగే 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే, మీ హృదయం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మ నిలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను అనే భావన ఆ రెండు
అధ్యాయాల్లో ఆ 3 వచనాల్లో మనకు కనబడతా ఉంటుంది, 4 వచనాల్లో. కాబట్టి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ మన హృదయంలోనికి వచ్చి మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. కాబట్టి నీ క్రియలు సత్యవంతుడవైతే, నువ్వు సత్యవంతుడవైతే నీ క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ఎరిగి మీరు వెలుగునద్దకు వస్తారంటాడు. కాబట్టి సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ఎరిగి వెలుగునొద్దకు వస్తాడు. ఆ సత్యము ఏం చేస్తుందంటే మిమ్మల్ని సర్వసత్యంలోని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఈ అంశాలు ఏవీ తెలియకుండా ఒకే అంశాన్ని పట్టుకొని పెళ్లికి బాప్తీసం తీసుకున్నాడు, ఇతను పరలోకం వెళ్ళాడు, లేకపోతే వేరే వేరే అంశాలు ఇతను పరలోకం వెళ్ళాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము ఏ విషయాలు తీర్పు తీర్చుటకు మనం ఎవరు, నువ్వెవరు, నేనెవరు? ప్రియదేవుని బిడ్డ, ప్రబోధకుడా జాగ్రత్త. విశ్వాస విషయంలో విశ్వాసిని గలిబిలి చేయడానికి నువ్వెవరు, నేనెవరు? రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుంచి, విశ్వాసం విషయమే బలహీనుడైన వారిని చేర్చుకునుడి, అయినను సంశయములను తీర్చుటకై వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనును. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. నువ్వెవరికి తీర్పు తీరుస్తున్నావు తెలుసా? ఎవరికి తీర్పు తీరుస్తున్నావు? ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వానిక? ఉదాహరణ నేనే ఉన్నానండి. దేవుని మహాకృపను బట్టి నేను ఫిబ్రవరి 10వ తారీఖున బాప్తీసం తీసుకున్నాను, కానీ రక్షణ పొందింది మాత్రం జనవరి 4వ తారీఖున. అయితే ఇంకొక వ్యక్తి మాత్రం పెళ్లికి బాప్తీసం తీసుకున్నాడు, కానీ తన క్రియలు మార్చుకొని నిజముగా పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మను కలిగి మంచి క్రియలు కలిగి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు. అతను పరలోకం వెళ్తాడు, నరకం వెళ్తాడు. ఆయన విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం ఉంచేవాడు, విశ్వాసంను కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు మీద విశ్వాసము తప్ప నా బాప్తీసం నన్ను రక్షిస్తుంది, మా పాస్టర్ గారు 3 సార్లు ముంచిచ్చాడు, నాకు బాప్తీసం 3 సార్లు ముంచిచ్చాడు మా పాస్టర్ గారు, కాబట్టి నేను రక్షణ పొందాను, లేకపోతే మా పాస్టర్ గారు చిలకరింపిచ్చారు కాబట్టి నేను బాప్తీసం పొందాను, లేకపోతే మా పాస్టర్ గారు మరణంకు సంబంధించి మరణము నాకు సాదృశ్యంగా 3 సార్లు ఇలా లేపి ఇచ్చాడు, మా పాస్టర్ గారు తొట్లో ఇచ్చాడు, మా పాస్టర్ గారు పెద్ద చెరువులో ఇచ్చాడు, మా పాస్టర్ గారు పెద్ద సముద్రంలో ఇచ్చాడు, కాబట్టి నేను రక్షణ పొందాను, బాప్తీసం పొందాను. అంటే నువ్వు అబద్ధికుడివి. నువ్వు అలా కాదు విశ్వసించాల్సింది, నువ్వు విశ్వాసం ఉంచవలసింది, నువ్వు రక్షణ పొందావని విశ్వాసం ఉంచవలసింది దేనిని బట్టి అయ్యా అంటే యేసుక్రీస్తు రక్తమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి, ఆయన కృపను బట్టి, నీ క్రియలను బట్టి, బాప్తిస్మమును బట్టి కాదు ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించండి. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఏమనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం అక్కడ గమనిస్తే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. బోధించేవాడు కూడా సత్యాన్ని ఎరిగి బోధించాలి. ఉపదేశము వినేవాడు కూడా నువ్వు వాక్యాన్ని చదివి విశ్వాసం ఉంచవలసింది క్రీస్తు మీద అని గ్రహించి నీ విశ్వాసము స్థిరమైనదిగా బండ మీద కట్టబడిన పునాది వలె స్థిరమైన విశ్వాసం కలిగినప్పుడు నిన్నెవ్వడు కదిలించలేడు. ఎవడంటే ఎవరు కదిలించలేడు. నిన్నెవ్వడైనా సరే మోసపుచ్చుతున్నాడా, వాడు అపవాది సంబంధి. నీ విశ్వాసంను చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా, వాడు అపవాది సంబంధి. గుర్తుపట్టు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఒక దాని యందు విశ్వాసం ఉంచు. దేని యందు? యేసుక్రీస్తునందు మాత్రమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు,
అలా కాదు, నువ్వు బాప్తిసం విషయమే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు ఇట్లాగే రక్షణ పొందుతావు, ఇట్లాగే భాషలు మాట్లాడితేనే నువ్వు రక్షణ పొందినట్టు, స్వస్థతావరం ఉంటేనే నువ్వు రక్షణ పొందినట్టు, లేకపోతే అది ఉంటేనే ఇది ఉంటేనే నువ్వు రక్షణ పొందినట్టు, వాడు అబద్ధ బోధకుడు. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపట్టు. కాబట్టి సంశయములను మానండి, గలిబిలి సృష్టించొద్దండి, సంఘాల్లో గలిబిలి సృష్టించొద్దు. అయితే నేను స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. పెళ్ళికి బాప్తీసం తీసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకొక కారణాన్ని బట్టి బాప్తీసం తీసుకునే వాళ్ళని కావండి, చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి మీ విషయమై అభ్యంతరాలు తెలియజేసే స్థితిని ఎవ్వరికీ అవకాశం ఇవ్వకండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి మనం చదివితే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న అంశము, మరలా మూలపాఠముల విషయంలో మరలా మీరు విశ్వాసమును కోల్పోవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు కనుక చూస్తే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. కాబట్టి మీరు దేవుని చేత ఎరగబడిన వారు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుట చేత ఆయన మీలోకి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నామమున నువ్వు విశ్వాసం ఉంచుట చేత నువ్వు రక్షణ పొందావు, నీకు ఆయన తన ఆత్మను అనుగ్రహించాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుని మూలముగా కలగ చేయబడిన వాడవు, నీ క్రియలు దేవుని మూలముగా చేయబడినవి. దేవుని బిడ్డలారా, కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, నువ్వు దేవుని బిడ్డవన్న విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవి కనుక దేవుని క్రియలు ఖచ్చితంగా జరిగించి తీరుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని మనం బోధించే విషయంలోనైనా, ఒక విషయాన్ని మనము సరిచేసే విషయంలోనైనా ఏ విధంగా కలిగి ఉండాలంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. కనుక ఆయన మనస్సు ఏంటో ఎరగకుండా మనము ఎదుటివాడిని సరిచేద్దాము, ఎదుటివాడిని బాగు చేద్దామంటే నీ వల్ల కాదు, నా వల్ల అంతకంటే కాదు. కాబట్టి ఆయన మనస్సును ఎరగకుండా, ఆయన చిత్తాన్ని ఎరగకుండా, ఆయన జీవితాన్ని ఎరగకుండా, ఆయన ఏంటో స్పష్టంగానే నీకు అసలు తెలియకుండా నువ్వు ఎలా ఎదుటివాడిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎన్నడూ దారి చూపించలేడు, నువ్వే గుడ్డివాడివి, నువ్వు ఇంకొకరికి దారి ఏం చూపిస్తావు. కాబట్టి ఆయన మనస్సును ఎరిగి, ఆయన ఏం మనస్సు కలిగి ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చే మనస్సు కలిగి ఉన్నాడా, బాహ్యపరంగా ఈ శరీరంలో జీవం ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభువుని చివరి నిమిషం వరకు, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని ఏ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువుని అడిగిన వాడిని ఆయన క్షమించడానికి, తన బిడ్డగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాప్తిసంను బట్టి ఆయన బాప్తిసం చెల్లదు, లేకపోతే ఆయన రక్షణ పొందడు అనడానికి నువ్వెవడివి? దేవుని బిడ్డ, దయచేసి చెప్తున్నాను, ఒక వ్యక్తిని సరిచేయాలన్నా, ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా, ఒక వ్యక్తి తప్పులు సరిదిద్దాలన్నా నువ్వు ఎవరి దృష్టిలో, ఎవరి కోణంలో చూడాలయ్యా అంటే, నీ కోణంలో, నీకున్న కళ్ళల్లో ద్వారా కాదు, యేసుక్రీస్తు మనస్సు కలిగి ఆయన వాక్యపు వెలుగులో దేవుని కళ్ళద్దాలు పెట్టుకుని నువ్వు చూడాలి. అతని స్థితిని నువ్వు అప్పుడు స్పష్టంగా గ్రహించగలవు. దేవుని బిడ్డారా, ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-16 వచనాల్లో మనం ఇలిస్ట్రేషన్ చూస్తాము. ఏమని ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, ఆయన కొంతమంది కూలి వాళ్ళని పొద్దున్నే తన పొలంలోనికి కూలికి పంపించాడు. దినమునకు 1 దేనారం మాట్లాడి కూలికి పంపించాడు. వాళ్ళు వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. 9 గంటలకు కొంతమంది కనపడ్డారు, వాళ్ళని కూడా కూలికి పంపించాడు. 12 గంటలకు కొంతమంది కనపడ్డారు, వారిని కూడా తన పొలంలో కూలికి పంపించాడు. 3 గంటలకు కనపడ్డారు కొంతమంది, 3 గంటలకు కనపడితే వారిని కూడా తన పొలంలోని పనికి పిలిచాడు.
అలాగే 5 గంటలకు కొంతమంది కనపడ్డారు, వారిని కూడా తన పొలంలో పనికి పంపించాడు. అయితే చీకటి పడతా ఉంది, తన దాసుని పిలిచాడు. దాసుని పిలిచి, ఇదిగో వీళ్ళందరికీ ఒకటే కూలి ఇవ్వు అన్నాడు. పొద్దునొచ్చి పొద్దుననంగా వచ్చి ఎండలో పనిచేసి వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళు అనుకున్నారు, మాకు ఎక్కువ జీతం ఇస్తాడు, వీళ్ళకి తక్కువ జీతం ఇస్తాడు అనుకున్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, తన దాసుని పిలిచి అందరికీ ఒకటే జీతం ఇచ్చి అన్నాడు. పొద్దున వచ్చిన వాళ్ళు పని చేసిన వాళ్ళు అడుగుతున్నారు, అదేంటి ప్రభా, పొద్దున ఎప్పుడో వచ్చాము, ఎండ దెబ్బ తగిలింది, మాకు వడదెబ్బ తగిలింది, మరి మేమంతా పనులు చేసాము, నీరసించిపోయాము, మరి మా పరిస్థితి ఏంది, ఇందాక వచ్చిన వాళ్ళకు కూడా నువ్వు అదే జీతం ఇస్తున్నావు అని ప్రభువుని లేకపోతే ఆ యజమానుని అడిగితే, యజమానుడు అంటాడు, నీకు నేనేమి తక్కువ చేయలేదు, నేను నీకేమి అన్యాయం చేయలేదు, నీకు దినమున ఒక దినారం చొప్పున నీతో మాట్లాడి కూలికి కదా పిలిచాను, నీకు అదే ఇస్తున్నాను కదా, నీ ఎడలు నేనేమి తప్పుగా ప్రవర్తించలేదు కదా. అయితే చివరి వచ్చిన వాడికి కూడా జీతం ఇవ్వటానికి నాకు మనసు ఉన్నది, నేను మంచివాడినైనందుకు నీ కడుపు మంటగా ఉందా అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ఎరగాలని దేవుని కోసం చాలామంది దేవుణ్ణి వెతకడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది సుంకరులు, పాపులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరైతే దేవుణ్ణి ఆసక్తితో వెతుకుతారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు మాత్రం ఆ తర్కవాదనల మీద, నువ్వు మాత్రం ఆ యొక్క విమర్శల మీద, నువ్వు మాత్రం వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం, వాళ్ళ బోధలు తప్పు, వీళ్ళ బోధలు తప్పు, వాడు తప్పు, వీడు తప్పు అంటా బోధిస్తానే ఇల్లు. దేవుని రక్షణ సువార్త మాత్రము చాప కింద నీరులాగా ప్రవహిస్తూనే ఉంది. మొదటి వారు కడపటి వారు అగుతారు, కడపటి వారు మొదటి వారు అగుతారు. అయితే నేను విశ్వాసులకు ప్రేమతో దయచేసి చెప్తున్న విషయం ఏంటంటే, దయచేసి చెప్తున్నాను, మీ విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోండి. సంఘంలో గలిబిలి సృష్టించి వారి యొక్క బోధన వినకండి. ఏది దేవుని ఆత్మో ఏది దేవుని ఆత్మ కాదో వాక్యమును చదవండి. అందుకే అంటాడు, మీరు వాక్యాన్ని చదవండి. మీకు వాక్యము తెలియకపోతే ఇలాంటి బోధలకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీ విశ్వాసం చెదరగొట్టి వారు కొంతమంది తయారవుతారు. కాబట్టి వాక్యాన్ని చదవండి. వాక్యం మీ చేతుల్లో ఉంది కదా, సత్యం మీ చేతుల్లోనే ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే దేవుడు మీలో ఉన్నాడు కదా. విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షణ పొందావు. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ యు ఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ వితౌట్ డౌట్. ఎవడొచ్చి నిన్ను కాదన్నా అవునన్నా నువ్వు చెప్పాల్సింది, నేను యేసుక్రీస్తు నామం పేరిట బాప్తిసం పొందాను, యేసుక్రీస్తు నామం ఎందులో విశ్వాసం ఉంచటను బట్టి రక్షణ పొందాను, కాబట్టి నా రక్షణ కన్ఫర్మ్ అని చెప్పేసి నువ్వు చెప్పాలి. స్థిరమైన విశ్వాసం అంటే అది. లేకపోతే కదల్చబడని విశ్వాసము అంటే కదల్చబడిన విశ్వాసం అంటే అది. లేకపోతే నిన్నెవ్వరు పడితే గాలికి చెదరగొట్టు పొట్టు వలెను ఉంటాం. కాబట్టి ఆ బోధ ఎందు ఈ బోధ ఎందు నువ్వు తిరుగుతూనే ఉంటావు. కాబట్టి అటు స్థితికి నీకు అలాంటి విషయాలకు నువ్వు అవకాశం ఇవ్వక, దేవుని బిడ్డ జాగ్రత్త కలిగి వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చదివి సత్యాన్ని గ్రహించినట్లు దేవుని ఆత్మను సహాయమును అడిగి దేవుని బిడ్డగా జీవించాలి. అందుకే పౌలు గారు కూడా అంటాడు, నేను వాక్యానుసారంగా బోధిస్తున్నానో లేదో మీరు వాక్యంలో పరీక్షించుకోండి అంటాడు. నా బోధన బట్టి కాదు, నేను వాక్యానుసారంగా బోధిస్తున్నానో లేదో వాక్యాన్ని మీరు పరీక్షించండి అంటాడు. కాబట్టి ఏ బోధన పడితే ఆ బోధన నమ్మకుండా అది వాక్యానుసారమైనదా, విశ్వాస సంబంధమైనదా కాదా, విశ్వాసం చెదరగొట్టేదా, గలిబిలి సృష్టించేదా, ఇలాంటి విషయాలు మీరు కూలంకషంగా పరీక్షించాలంటే దేవుని వివేకము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడిని అడిగితే దేవుడు మన సత్యాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి దేవుడిని అడగండి, దేవుడు సత్యాన్ని మీకు రుజువు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ విశ్వాసము బలహీనమైనదే అయితే మీరు మరలా బాప్తిజం పొందుతాము అని అంటే పొందండి. మీరు మరలా బాప్తిజం పొందుతానంటే పొందండి. అయితే మరలా నేను పాపం చేసిన తర్వాత మరలా బాప్తిజం పొందుతాను, పాపం చేయటం బాప్తిజం పొందటం కాదు. కానీ ఆయన అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అనుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్న అంశం ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు.
అందరిలో ఉంటాడు ఆయన. కాబట్టి నీవు విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, ఆత్మయే ఒకటే, క్రీస్తు ఒకడే. కాబట్టి నీ విశ్వాసము బలమైనదే అయితే నిన్నెవ్వరూ కదిలించలేరు. యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసమును స్థిరపరుస్తారు, బలపరుస్తారు. కాబట్టి అందరూ ప్రేమతో సత్యాన్ని గ్రహించండి. దయచేసి భేషజాలకు వెళ్ళొద్దండి, గర్వానికి వెళ్ళొద్దండి. కాబట్టి దేవుని కృపలో మనల్ని మనం సరి చేసుకుందాం. మరొకసారి సత్యాన్ని గ్రహిద్దాం. దేవుడు మనల్ని సర్వసత్యంలోని నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.